ఏఐ చేస్తున్న అద్భుతాలు అసాధారణమైనవి. ముఖ్యంగా చాట్ జీపీటీ ఈ రంగంలో దూసుకెళ్తుంది. ఇది కేవలం నాలెడ్జ్ షేరింగ్ వరకే పరిమితం కాలేదు. తాజాగా ఈ చాట్ జీపీటీ తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడింది. టెక్నాలజీ అడ్వాన్స్డ్ అవుతున్న ఈ రోజుల్లో దేని గురించి ఎలాంటి చిన్న డౌట్ వచ్చినా నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, గూగుల్ వంటి సర్చ్ ఇంజన్లు సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా చాట్ జీపీటీ వచ్చాక ఎలాంటి ప్రశ్ననైనా అడిగేస్తున్నారు. ఈ చాట్ జీపీటీ ఎలాంటి ప్రశ్నకైనా క్లియర్, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. టెక్నాలజీ, సైన్స్, ఆర్ట్స్, స్పోర్ట్స్, హిస్టరీ, హెల్త్ ఇలా ఏ రంగానికి చెందిన ప్రశ్నలైనా క్షణాల్లోనే సమాధానాన్ని జనరేట్ చేస్తుంది. ఇది కేవలం నాలెడ్జ్ షేరింగ్ వరకే పరిమితం కాలేదు. తాజాగా చాట్ జీపీటీ ఓ ఇద్దరి ప్రాణాలను సైతం కాపాడింది. నటాలియా టారిన్ అనే కంటెంట్ క్రియేటర్ ప్రెగ్నెన్సీతో ఉండగా చాట్ జీపీటీ తనతో పాటు ఆమె బిడ్డ ప్రాణాలను ఎలా కాపాడిందో రీసెంట్గా షేర్ చేసింది. 8 నెలల గర్భంతో ఉన్నప్పుడు సరదాగా చాట్ జీపీటీని ఓ క్వశ్చన్ అడిగా. తమ ఇద్దరి ప్రాణాలను నిలబెట్టిందని చెప్పుకొచ్చింది. దీనివల్ల ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లం బయటపడినట్లు వెల్లడించింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వివరాలు షేర్ చేసింది. ఏదో సరదాగా చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఫన్ కోసం ఒక క్వశ్చన్ అడిగాను. ఆ టైంలో నా దవడ కాస్త టైట్గా ఉంది. నాకేమీ సీరియస్గా అనిపించలేదు. కానీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోమని చాట్ జీపీటీ నాకు రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత బీపీ చెక్ చేసుకున్నా. నా బీపీ చాలా ఎక్కువగా ఉంది. బీపీ తగ్గిపోతుందిలే అని అనుకున్నాను. కానీ క్రమంగా బీపీ పెరుగుతూనే ఉంది. దీంతో కంగారు పడ్డాను. ఇదే విషయం చాట్ జీపీటీతో చెప్పాను అని నటాలియా వివరించింది. ఆ టైంలో వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి అని చాట్ జీపీటీ తనకు రిప్లై ఇచ్చిందని నటాలియా చెప్పింది. హాస్పిటల్కి చేరుకునే టైంకి నా బీపీ 200/146 ఉంది. నేనెప్పుడు 8 నెలల గర్భంతో ఉన్నాను. అప్పుడే డెలివరీ చేయాలని డాక్టర్లు సూచించారు. ఆపరేషన్ తర్వాత నా కొడుకు సురక్షితంగా పుట్టాడు. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. డెలివరీ అయ్యాక ఆమె ఎంత సీరియస్ కండిషన్లో ఉందో డాక్టర్ చెప్పారట. ఆ రోజు రాత్రి మీరు అలాగే నిద్రపోయి ఉంటే తిరిగి లేచేవారు కారు అని వివరించారట. డెలివరీ అయ్యాక 5 రోజుల తర్వాత నా బీపీ మళ్ళీ పెరుగుతూ వచ్చింది. చూపు కూడా స్పష్టంగా కనిపించట్లేదు. దాని గురించి ఆలోచిస్తే ఇప్పటికీ నాకు చెమటలు పుడతాయి. ఇదంతా ఒక సరదా ప్రశ్న నుంచి వచ్చింది. థ్యాంక్ యూ చాట్ జీపీటీ, నువ్వు ఇద్దరి ప్రాణాలను నిలిపావు అని నటాలియా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చాలా మంది వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.